శ్రీ గురుభ్యో నమః. మధ్వనామములో రెండవ పద్యము. ఆవవను దేహదొళగిరను హరి నెలెసిహను, ఆవవను తొలగే హరితా తొలగువ, ఆవవను దేహదొళ ಹೊರಗೆ నియామకను, ఆవాయునమ్మకుల గురురాయను. పరమాత్ముడు శ్రీ విష్ణువు సర్వోత్తముడు, వాయుదేవుల వారు జీవోత్తములు. ఇలాగే మనం ఆరాధిస్తూ వచ్చాం. జీవోత్తములైనటువంటి వారు వాయుదేవులు కాబట్టి ప్రతి ఒక్క జీవి యొక్క రక్షణ బాధ్యత ఇది వాయుదేవుల వారిపైన ఉంది. అదేవిధంగా వాయుదేవుల వారు ప్రతి ఒక్క జీవిలో నివసించి 21,600 శ్వాసమంత్ర జపాన్ని ప్రతి క్షణము చేస్తూ, ప్రతినిత్యము చేస్తూ, మన దేహంలో జరిగే ఈ శ్వాసోచ్ఛ్వాస ప్రక్రియలో ప్రతి క్షణము పాల్గొని మనం జీవంతులై ఉన్నాము ఈ క్షణము. దీనికి కారణమైన వారు వాయుదేవుల వారు. వాయుదేవుల వారు మన దేహంలో నివసించారు కాబట్టియే పరమాత్ముడు శ్రీ విష్ణువు మన దేహంలో ఉన్న మన హృదయంలో అష్టదళ కమలలో నివసించారు. అదే వాయుదేవుల వారు మన దేహాన్ని విడిచి వెళ్తే పరమాత్ముడు ఆ క్షణమే ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళేస్తారు. ఇదే సందర్భాన్ని, ఈ విషయాన్నే శ్రీపాదరాజుల వారు ఈ పద్యంలో విశిష్టంగా వర్ణిస్తున్నారు. ఆవవను దేహదొళగిరలు అంటే వాయుదేవుల వారు ఈ దేహంలో ఉంటే, నివసిస్తే, హరి తానెలెసిహను పరమాత్ముడు శ్రీహరియు ఈ దేహంలో నివసిస్తారు. అదే వాయుదేవుల వారు విడిచిపెడితే పరమాత్ముడు విడిచిపెడతారు. పరమాత్ముడికి ఆ సామర్థ్యం, వాయుదేవుల వారు ఉంటేనే ఉండే ఆ సామర్థ్యం పరమాత్ముడికి లేదని కాదు, పరమాత్ముడు విశిష్టంగా చేసిన అనుగ్రహం వాయుదేవుల పైన. కాబట్టి వాయుదేవుడికి జీవోత్తములైనటువంటి వారు కాబట్టి వాయుదేవుల వారి ప్రతి ఒక్క జీవిలో ఈ బాధ్యతను పరమాత్ముడే వాయుదేవుడికి ఇచ్చారు. అంతేకాకుండా ఈ శరీరం లోపటి నుంచి, బయట నుంచి, అన్ని చోట్ల నుంచి మనకు వాయుదేవుల ఉపకారం ఉంది. ఎలా? ఈ శరీరంలో ప్రాణరూపంతో వాయుదేవుల వారు ఈ శ్వాసోచ్ఛ్వాస ప్రక్రియను నడిపిస్తూ మనం జీవంతులై ఉన్నాం. శరీరం బయట వాయుదేవుల వారు గాలి రూపంతో నివసిస్తున్నారు. కాబట్టి అన్ని చోట్ల నుంచి వాయుదేవుల వారి విశిష్టమైన ఉపకారం ప్రతి ఒక్క జీవిపై ఉంది. దీన్ని మనం ప్రతి క్షణము గ్రహించి, ప్రతి క్షణము స్మరించి, ఇలాంటి వాయుదేవులు ఇంకెవరో కాదు, మా కులగురువులైనటువంటి వారే కాబట్టి వారిని ప్రతి క్షణము వారి ఉపకారాన్ని మనం స్మరించి, వారి మహాత్మ్యాన్ని మనం తెలుసుకుని ముందుకు సాగాలి. ఇదే శ్రీపాదరాజుల వారు ఈ పద్యంలో, రెండవ పద్యంలో దీని విశిష్టంగా వర్ణించారు. శ్రీకృష్ణార్పణమస్తు.